విద్యార్థి జ్ఞానం పొందుతాడు, అవగాహన చేసుకుంటాడు. ఇది క్రింది వాటిలో దేనికి ఉదాహరణ? ఆన్సర్ లక్ష్యాలకు. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయుడు పాఠ్య విషయాన్ని ఎన్నుకోవడంలో, బోధనా పద్ధతిని ఎన్నుకోవడంలో కీలక పాత్ర వహించేవి ఈ క్రింది వాటిలో ఏవి? ఆన్సర్ లక్ష్యాలు. విద్య మానవుని శారీరక మానసిక అభివృద్ధికి దోహదం చేయాలని చెప్పినవారు? ఆన్సర్ ప్లేటో. సాంఘిక అధ్యయన బోధన తర్వాత సాధించవలసిన విలువలు? ఆన్సర్ పైవన్నీ: వాత్సల్యం, నిజాయితీ, మర్యాద, త్యాగనీరతి. భారతీయ పౌరుడిగా బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించుటకు నీవు ఏ విధమైన సూచనలు చేస్తావు? ఆన్సర్ వినియోగం.